చాలు, ఇంకా ఇక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా కావాలి, మంచి సినిమా కాబట్టి. సార్, ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. వెనక మాట్లాడుకునే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే ఒక డైలాగ్ చెప్పారు. అండ్ అంటే మీరు ఆ ఇంటర్వ్యూ కోసం అలా చెప్పారా, లేదంటే రియల్ లైఫ్లో నుండి కూడా మీ వెనక మాట్లాడుకునే వాళ్ళు అలా ఉన్నారా? రియల్ లైఫ్ ఎవరి వెనకాలైనా అద్దెతున్న వాడిని మనం తలెత్తి చూడటం సహజం. మీ లైఫా, నా లైఫా, ఇంకో వాళ్ళ లైఫా, లైఫ్లో ఎవరి లైఫ్ అయినా అది 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 వెనకాల మాట్లాడుకునే వాళ్ళ తప్పని కూడా నేను అంటలేదు సార్. పాపం వాడు ఏదో మాట్లాడుకోవాలి కదా, ఆ మాట్లాడుకున్న దానిలో మన గురించి కొంచెం హార్ష్గా మాట్లాడేసరికి వెనకవాడు రోడ్డు మీద నడుస్తుంటే, ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి, అలాంటి పిచ్చి మాటలు కూడా వద్దు సార్. ఎందుకంటే అవి అరుస్తూనే ఉంటాయి, వీళ్ళు వెళుతూనే ఉంటారు. ఎక్కడ ఏది టైమ్ అండ్ టైడ్ డజంట్ వెయిట్ ఫర్ ది మ్యాన్. మన కోసం ఏది ఒక క్షణం ఆగదు. వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు. డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుంది. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పాను. కాబట్టి చిన్న చమత్కారంగా చెప్పడానికి ఏంటంటే, మన నిజంగానే వెనక మాట్లాడుకునే వాళ్ళు 1,90,000 మాట్లాడుకుంటారు. అవి మనకెందుకండి? వాడు ముందుకు వచ్చేసి ఏంటా నువ్వు చేసింది అన్నాడు అనుకో, ఏంటి నేను చేసింది అని అడగటానికి ఉంటుంది. అది అందుకనే అది చెప్పాను. అది చాలామంది అడుగుతున్నారు, చాలా బాగుందండి మీ ఇంటర్వ్యూ రా టాక్స్లో అని ఏదో చెప్పారు. నేను చెప్పాను తప్ప మళ్ళీ నేను చూసుకోలేదు. నెక్స్ట్ భోజనాలు అయిపోయినాయండి మీ, అందువల్ల సాలిడ్గా కూర్చుని ఉన్నారు. నేను ఇంకా బ్రేక్లో వచ్చానులేండి, అందుకని. గౌతమ్ గారు అంటే మధ్యలో అడ్డొస్తున్నానండి, సారీ సార్, ఏమనుకోవద్దు. నేను చిత్రమందిర్ నుంచి షూట్లో ఉండి వాళ్ళు బ్రేక్ ఇచ్చిన తర్వాత బయలుదేరి, పైగా ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 hour 15 minutes ఎంతో పట్టిందండి అక్కడి నుంచి రావడానికి. సో ఐఎమ్ సారీ ఫర్ దట్, రియలీ ఐఎమ్ వెరీ సారీ. గౌతమ్ గారు, సో మీ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఎక్కడ చుట్టేసినట్టు అనిపించలేదు. యూ హ్యావ్ డన్ వెరీ వెల్. అంటే ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా ఐ హ్యావ్ సీన్ అంటే ఎలా చేస్తున్నారు ఏంటంటే, చిన్నప్పుడు మేము చూసిన సినిమాలకి ఇప్పుడు మీరు చేసిన చాలా బాగా చేశారు. అండ్ ఫర్దర్గా స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి కానీ ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఫర్దర్ స్క్రిప్ట్ అనేది నెక్స్ట్ స్టోరీ ఏదైతే చేస్తున్నామో అది సీన్ చూపించారు దాంట్లో. అది ఆ లాస్ట్లో ఒక సీన్ ఏదైతే ఉందో అది మేము ఆల్రెడీ షూట్ చేసిన సినిమా, నెక్స్ట్ జరిగే సినిమాలో అదే సీన్ అది. సో నెక్స్ట్ చేసేది మాత్రం అదే సినిమా అండి, వైబ్ అండి సినిమా పేరు. సేమ్ ఇదే ప్రొడక్షన్లో ఆల్రెడీ 45 days షూట్ చేస్తాం. ఇటు యాక్షన్ డ్రామానా? అవునండి, యాక్షన్ డ్రామా. అండ్ డైరెక్టర్ గారు, ఇది యాక్చువల్లీ మీకు ఒక ప్రోడక్ట్, అంటే మీకు ఒక బేబీ ప్రోడక్ట్ లాంటిది కదా ఈ సినిమా. ఎన్నో కలలుగా నింటారు దీని గురించి, చాలా మంచిగా తీసుకొని వచ్చారు. అండ్ రిలీజెస్ కూడా జరుగుతున్నాయి కదా, అదేమైనా కొంచెం ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా చూపించింది అంటారా మన సినిమా మీద? అంటే రిలీజ్కి వెళ్ళే జనం అక్కడికి వెళ్తారు సార్, మన సినిమాకి వచ్చిన జనం మనకు వచ్చారు సార్. సో ఇంపాక్ట్ అనేది అంటే కొద్దిగా పడుండొచ్చు, బట్ బ్రహ్మానందం గారి సినిమా అంటే ఆటోమేటిక్గా దీనికి వచ్చే పుష్ అనేది వేరే ఉంటుంది. సో అంత ప్రాబ్లం అయితే కాదనుకుంటున్నాను సార్. అంత బాగానే ఉంది, కానీ దివిజయ్ గారికి అంత సీన్ లేదులేండి. బ్రహ్మానందం గారి సినిమా అనేసరికి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందండి ఇంపాక్ట్? మరి ఆ సినిమాలే, ఈ సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరండి. మామూలు వాళ్ళు కాదు. కాకపోతే ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, దేవుడిని ప్రార్థించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, మన గొప్పవాళ్ళం అన్న విషయం మనకు తెలియకుండా ఉండాలని. అది దేవుడికి ముందు అందరం మనం మెచ్చుకుంటే, నేను ఎంత గొప్ప ఉండొచ్చు, నా లోపల గొప్పతనంతో భుజకీర్తులు తగిలించుకుని భుజాల మీద పెట్టుకుని వచ్చానుకోండి, పుడ్లు పడతాయి తప్ప అవన్నీ తీసి పక్కన పెట్టి బీ ఏ హ్యూమన్ బీయింగ్, హాయిగా ఉంటుంది. నేను వాళ్ళ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. నేను సిన్సియర్లీ స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ ఐఎమ్ టెల్లింగ్, నాకు ఇంత ఆదరణ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ప్రొడ్యూసర్ గారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, డైరెక్టర్ గారు చేసి ఉండొచ్చు, కానీ ఎందుకంటే చాలా కాలం ఇందాక తమ్ముడు అడిగాడు, ఏమంటే ఈ మధ్య కొన్ని సినిమాలు మీరు దూరంగా ఉంటున్నారు కదా. నిజంగా ఉంటున్నమాట వాస్తవమే. అయినా ఈ సినిమాలో స్టిల్ బ్రహ్మానందం సినిమా అనగానే వాటి సినిమాలో ఏదో కామెడీయో లేకపోతే ఇంకోటి ఉంటే చాలా కాలమైంది రావడం చూసి చూద్దాం అనుకునేటువంటి ఐడియాతోటి రావడం అనేది రియలీ ఇట్స్ మై బ్లెస్సింగ్స్. ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో నెక్స్ట్